నాయుడుపేటలోని శ్రీనివాస వైన్ షాప్ అని ఒక వైన్ షాప్ ఉంది. ఆ వైన్ షాప్ తాలూకా ఓనర్ సత్యనారాయణ రెడ్డి అని ఉన్నారు. ఆయన వైన్ షాపు మెయింటైన్ చేస్తుండగా ఆ వైన్ షాప్ని సక్రమంగా మెయింటైన్ చేయడానికి, రెండోది ఏంటంటే వైన్ షాప్ పైన టైమింగ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయకుండా వైన్ షాప్లోని బాటిల్స్ అమ్ముతున్నారు అని చెప్పి నాయుడుపేట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసు రిజిస్టర్ చేసిన కేసు తీయడానికి, అట్లాగే అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా నెల కొంత అమౌంట్స్ ఇవ్వాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు అట్లాగే హెడ్ కానిస్టేబుల్ డిమాండ్ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ఏంటంటే అలాగా లంచం ఇవ్వడం ఆయనకి ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ప్రాసెస్ చేసి ఈరోజు రెడ్ హ్యాండెడ్గా హెడ్ కానిస్టేబుల్ తీసుకుంటుండగా పట్టుకున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతాను చేస్తున్నాము. సరైన సాక్ష్యాధారాలతో కోర్టులని ప్రవేశపెడతాం. మోహన్ రాజు ఉన్నదండి. సిఐ గారి ప్రమేయం కూడా ఉంది. అర్బన్ సిఐ బాబీ ఆయన పేరు. నాయుడుపేట అర్బన్ సిఐ బాబీ గారు. అవునండి. ఇన్స్పెక్టర్ మీద హెడ్ కానిస్టేబుల్ మీద ఇద్దరిపైన కేసు. ఇద్దరి మీదేనండి. డబ్బు డైరెక్ట్గా డబ్బులు తీసుకుంటున్నప్పుడు షాపు దగ్గరలోనండి. ఇప్పుడు అనంతపూర్లో వర్క్ చేస్తున్న డిఎస్పీ గారు మాకు ఇన్ఛార్జ్గా వచ్చారు. ఆ డిఎస్పీ గారు, ప్రసాద్ రెడ్డి గారు, అట్లాగే మా ఇన్స్పెక్టర్స్ అందరూ కలిపి రెడ్ హ్యాండెడ్గా డబ్బులు తీసుకుంటుండగా హెడ్ కానిస్టేబుల్ని పట్టుకున్నారు. అట్లాగే 30,000 అండి.